రైలు పట్టాలపై కారు ఆత్మహత్యాయత్నంలో భాగంగా యూపీ మహిళ హల్చల్. పట్టాలపై 7 కిలోమీటర్లు ప్రయాణం. రంగారెడ్డి జిల్లాలో ఘటన. అతి కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పలు రైళ్లకు అంతరాయం. పోలీసుల అదుపులో ఒమికా సోని. ఎక్కడ ఈమె? యూపీ. ఆమె ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా అంటే రైలు పట్టాల మీదంగా ఉరుకులాడి ఇంతమందిని ఇబ్బందికి గురి చేస్తే ఇప్పుడు ఇట్లాంటి ఆమెని ఏం చేస్తారు? రైల్వే పోలీసులు ఏం చేస్తారు? ఫైన్ వేస్తారా లేకుంటే ఏమైనా శిక్ష వేస్తారా అనేది తెలవాలి. నిజంగా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న చట్టాలు కొన్ని వాటిలో ఉన్న లోపాలని క్యాచ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఏంటంటే నేను అమ్మాయిని ఇప్పుడు కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే డ్రగ్స్ తీసుకొని కూడా ఇట్లాంటి పనులు చేసి ఉంటుంది అని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. వీళ్ళని ఏం చేయలేదు, బండి సీజ్ చేయాలి, కనీసం డైరెక్ట్ ఒక 6 నెలలు సంవత్సరం లోపల జైలు వేయాలి, నో బెయిల్ ఏది ఉండొద్దు. చేస్తే కానీ ఇట్లాంటి వాళ్ళని ఒకసారి చేస్తే ఇంకొకరు కారుతోని రేసింగ్లకు ఇట్లాంటి స్టంట్లు చేయరు. మొన్న జూబ్లీ హిల్స్లో కూడా కారు ఏది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద కార్ల రేసి పెట్టుకుని పోయిర్రు, ఒక పిల్లర్ దగ్గర పోయిండు, గుద్దిండు. ఆ నైట్లో 12 తర్వాత ఇక కార్ రేసులు స్టార్ట్ అవుతాయి అక్కడ. ఇక బడా బాబుల పిల్లలు వస్తారు, రోడ్ల మీద తిరుగుతారు. ఇట్లా ఒక్కనికి కనుక 1 సంవత్సరం 2 ఏళ్ళు కంటిన్యూ జైలు శిక్ష చేస్తే ఇట్లాంటి స్టంట్లు బయటికి రారు. పిల్లలు కూడా చాలామంది బండ్లు వేసుకొని వెళ్ళిపోతారు, ఏదో షోక్ అనుకుంటారు, వాళ్ళకు బాధ్యతలు లేవు, తల్లిదండ్రులే ఇచ్చేస్తున్నారు, పెంచుతున్నారు. ఇగో ఈ రకంగా తయారవుతారు. ఈమె యూపీలో ఉండేటామా ఇక్కడికి వచ్చి కారుని రైలు పట్టాల మీద తిప్పుతున్నదంటే ఈమెను ఏ రకంగా పెంచిర్రు అన్నట్టు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టు.